ఏకరీతి గమనము యూనిఫామ్ మోషన్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. వస్తువు సమాన కాల వ్యవధుల్లో సమాన దూరాలు ప్రయాణిస్తూ ఉంటే అది ఏకరీతి గమనంలో ఉందని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 0 అనేటటువంటి ఈ రెస్ట్ పొజిషన్ దగ్గర నుంచి కారు బయలుదేరింది అనుకుందాం. ఏ దగ్గరకు వచ్చేసరికల్లా 4 మీటర్ల దూరాన్ని ప్రయాణించింది. ఇందుకు 2 సెకండ్ల కాలాన్ని తీసుకుందని చెప్పేసి అనుకుందాం. ఏ నుంచి బికి వచ్చేసరికల్లా ఇక్కడ తిరిగి మనకు 2 సెకండ్ల దూరము మరియు 8 మీటర్ల దూరాన్ని గనక అది ప్రారంభ స్థానంతో పోలిస్తే చేరుకుందని చెప్పేసి అనుకుంటే, మరి ఏ నుంచి బికి చూసినా 4 మీటర్లే ఉంది డిఫరెన్స్. 0 నుంచి లేదా ఓ నుంచి ఏకు చూసుకున్నా కూడా 4 మీటర్ల డిఫరెన్స్ ఉంది. కాబట్టి మొదట 2 సెకండ్ల కాలంలో 4 మీటర్లు దూరం ప్రయాణించింది. నెక్స్ట్ ఇంటర్వెల్లో మరొక 2 సెకండ్ల కాలంలో 4 మీటర్ల దూరాన్ని ప్రయాణించింది. ఇంకొక 2 సెకండ్ల డ్యూరేషన్ని తీసుకుంటే ఇది 12 మీటర్ల దూరాన్ని ప్రయాణించింది. అలాంటి సందర్భంలో కాల వ్యవధులు సమానంగా ఉన్నాయి 2 సెకండ్లని. అదేవిధంగా దూరం విషయం చూసుకుంటే ప్రతి ఇంటర్వెల్లోనూ అది 4 మీటర్ల దూరాన్ని ప్రయాణిస్తూ ఉంది. కాబట్టి ఈ సందర్భంలో ఈ కారు ఏకరీతి గమనంలో ఉందని చెప్పేసి చెప్తాం. కొన్ని సందర్భాల్లో స్పీడ్ హెవీగా ఉన్నటువంటి పరిస్థితులలో ఇది సాధ్యం కాకపోవచ్చు. కానీ యూనిఫామ్ స్పీడ్ మెయింటైన్ చేసేటప్పుడు అంటే గంటకు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నోటీస్ బోర్డు మీద 40 km/h ఉంది అని చెప్పేసి అనుకుందాం. మనం కూడా మెయింటైన్ చేసేటటువంటి స్పీడ్ 40 km/h ఉన్నట్లయితే అప్పుడు మనకు యూనిఫామ్ మోషన్ అంటే ఏకరీతి గమనం అనేది పాసిబుల్ అవ్వడం అనేది జరుగుతుంది. స్థిర వేగంతో ప్రయాణించేటటువంటి వాహనాలన్నీ కూడా ఏకరీతి గమనంలో ఉంటాయి. కానీ అప్పుడే స్టార్ట్ అయినటువంటి వెహికల్ ఏదైతే ఉందో అది ఏకరీతి గమనంలో ఉండే అవకాశం లేదు. అది స్థిరమైనటువంటి వేగాన్ని పొందిన తర్వాత దాని యొక్క చలనాన్ని మనం ఏకరీతి గమనంగా చెప్పుకుంటాం.